పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈనాటి దేవుని మాట, ఈనాటి వాక్యము మొదటి పట్టణము నుండి చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 13వ అధ్యాయం 1వ వచనము నుండి వాక్యము చదువుకుందాం. మానవ భాషలను, దేవదూతల భాషలను కూడా నేను మాట్లాడగలిగినను, నాకు ప్రేమ లేనిచో నా వాక్కు మ్రోగెడి కంచుతోను గణగణలాడెడి తాళముతోనూ సమానము. నేను ప్రవచింపగలిగినను, నిగూఢ రహస్యములను అర్థము చేసుకునగలిగినను, సమస్త జ్ఞానము కలవాడినైనను, పర్వతములను కూడా పెకిలింపగల గొప్ప విశ్వాసమును కలిగి ఉన్నను, ప్రేమ లేని వాడనైనచో నేను వ్యర్థుడనే. నాకున్న సమస్తమును నేను త్యాగము చేసినను, దహనార్థము నా శరీరమునే త్యజించినను, ప్రేమ లేని వాడనైనచో అది నాకు నిరుపయోగమే. ప్రేమ సహనము కలది, దయగలది. అసూయ కాని, డంబము కాని, గర్వము కాని ప్రేమకు లేవు. ప్రేమ దోషములను లెక్కింపదు. ఇది ప్రభుని యొక్క వాక్కు. ప్రభువా మీకు వందనములు. దేవుని నమ్మినటువంటి బిడ్డలారా, ఈరోజు మనము కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖలోని వాక్యమును చూస్తూ ఉన్నాం. పౌలు గారు ఈ లేఖలో ప్రత్యేక విధముగా ప్రేమను గురించి బోధిస్తూ ఉన్నారు. పౌలు గారు నేర్పుతున్నటువంటి గొప్ప సందేశం ఏంటయ్యా అంటే, నీవు ఎంత గొప్పవాడివైనా, ఎంత నైపుణ్యము కలిగిన వాడైనా, ఎంత జ్ఞానవంతుడవైనా కూడా, ఒకవేళ నువ్వు దేవదూతలు మాట్లాడే భాషలు కూడా మాట్లాడగలిగిన వాడు అంత గొప్పవాడివై ఉండవచ్చు, కానీ నీలో ప్రేమ లేనట్లయితే నీ నైపుణ్యం, నీ జ్ఞానము, నీ భాషా ప్రావీణ్యత, నీ అధికారము, నీ హోదా, నీ డాంబికము అంతా కూడా వ్యర్థము అంటున్నాడు పౌలు గారు. అవునండి, ప్రేమ లేని ఎడల మీరు ఎంత గొప్పవారైనా, ఎంత పెద్దవారైనా కూడా అంతా వ్యర్థము అంటున్నారు. మరి ప్రేమ మనము చేసే ప్రతి పనిలో కూడా ప్రేమతో చేయాలి అని పౌలు గారు ఈరోజు చెబుతున్నారు. దేవుని పట్ల ప్రేమ, తోటి వారి పట్ల ప్రేమ. ఎందుకు అంటే పౌలు గారు చాలా చక్కగా ఒక కారణము చెబుతున్నారండి. ప్రేమ సహనము కలది, ప్రేమ దయ కలది. అసూయ కాని, డంబము కాని, గర్వము కాని ప్రేమకు లేవు. ప్రేమ దోషములను లెక్కింపదట. కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 13వ అధ్యాయం 4-5 వచనాలలో పౌలు గారు చెబుతున్నటువంటి మాటలను జ్ఞాపకము చేసుకుందాం. ప్రేమకు సహనం ఉందట, అసూయ ఉండదట, డాంబికం ఉండదట, కోపం ఉండదట, ఓర్పు ఉంటుందట. ఇంకా ఏమంటున్నారు? ప్రేమ దయ కలది, ప్రేమ దోషాలను లెక్కింపదట. అంటే పౌలు గారు మనకు చెబుతున్నటువంటి మాటలో మీరు తోటి వారి పట్ల ప్రేమగా ఉండాలి అని చెబుతున్నారంటే, మొదటిగా భగవంతుడు మీ ఎడల ప్రేమగా ఉంటున్నాడు కాబట్టి మీరు తోటి వారి పట్ల ప్రేమగా ఉండండి అంటున్నాడు. తోటి వారి పట్ల మనము ప్రేమగా ఉండటం అంటే, భగవంతుడు మన పట్ల ఎలా ప్రేమగా ఉంటున్నాడో మనం అలా ఉండాల. భగవంతుడు మన పట్ల ఎలా ఉంటున్నాడట? ప్రేమ సహనము కలది, ప్రేమ దయగలది, ప్రేమ దోషాలను లెక్కింపదట. మరి మనము కూడా తోటి వారి పట్ల సహనముతోను, ఓర్పుతోనూ ఉండాల, దయతోనూ కరుణతోనూ ఉండాల, వారి దోషాలను లెక్కింపకుండా ఉండాలా అని పౌలు గారి మాటలలో అర్థమండి. అప్పుడే మనం మన తోటి వారి పట్ల నిజమైనటువంటి ప్రేమను కలిగి ఉన్నట్లు. మరి భగవంతుడు మనల్ని ప్రేమించినట్లు మనం తోటి వారిని ప్రేమగా పలకరించాలా, ప్రేమగా చూడాలా, ప్రేమగా ఉండాలా అని నేర్చుకుంటున్నాం. మరి భగవంతుడు ప్రేమ ఎలాంటిదో ఒక్కసారి చూద్దామా? భగవంతుడి ప్రేమ ఒక్కసారి వాక్యము చూస్తే
మూడు వాక్యాలు. నిర్గమకాండములో 3వ అధ్యాయం 7-8 వచనాలు ఒక్కసారి చూస్తే వాక్యం అర్థమవుతుంది. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశములో బానిసత్వ బతుకు బ్రతుకుతున్నప్పుడు వాళ్ళు అవే దేవుడిని, భగవంతుడిని ప్రార్థన చేశారు. ఈ బానిసత్వ బ్రతుకు మేము బ్రతకలేకపోతున్నాం, మమ్ము కాపాడయ్యా అని వాళ్ళు ప్రార్థన చేస్తే అప్పుడు మోషే ద్వారా భగవంతుడు వారిని కాపాడుతున్నాడు. ఆ కాపాడే ముందు భగవంతుడు మాట్లాడుతున్నటువంటి ఒక మాట చూడండి. నిర్గమకాండము 3వ అధ్యాయం 7-8 వచనాలు చూస్తే వాక్యం అంటుంది, అంతటా దేవుడైన యావే ఐగుప్తు దేశములో నా ప్రజలు అనుభవించు బాధలు కన్నులారా చూచి తిని, దాసాధ్యక్షుల భార్య నుండి విడిపింపమని వారు చేసిన మనవి వింటిని, వారు పడే పాట్లు నేను గుర్తించి తిని, ఐగుప్తు దేశీయుల ఇనుప పిడికిళ్ల నుండి వారిని విడిపించుటకై నేను క్రిందికి దిగి వచ్చి తిని. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు ఎంత గొప్ప వాక్యాన్ని ఈ రోజున మనకు అందిస్తున్నాడో చూడండి. ఐగుప్తు దేశములో నా ప్రజలు అనుభవించు బాధలు నేను కన్నులారా చూచితి, నా ప్రజల బాధలను నేను కన్నులారా చూచితిని, దాసాధ్యక్షుల భార్య నుండి వారిని విడిపింపమని వారు నాకు చేసినటువంటి మనవిని నేను వింటిని. అందుకని ఏం చేశాడట, ఐగుప్తీయుల ఇనుప సంఖ్యల నుండి నా ప్రజలను కాపాడడానికి నేను పైనుండి క్రిందకు దిగి వచ్చి తినంటున్నాడండి. అక్కడున్నటువంటి భగవంతుడు ఇక్కడికి దిగి వచ్చాడట. తన ప్రజల బాధలు చూచి, వారి మొర విని, వారి ప్రార్థన ఆలకించి వారిని కాపాడడానికి ప్రభువు అక్కడ నుండి నేను క్రిందకు దిగి వచ్చితని అంటున్నాడు. నీ మొర వినడా? నీ ప్రార్థన వినడా? నీ విశ్వాసం చూడడా? ఇశ్రాయేలు ప్రజలు అంతగా ప్రార్థన చేస్తే వారి మొర విని వారిని కాపాడడానికి పైనుండి క్రిందకు దిగి వచ్చినటువంటి భగవంతుడు ఎందుకు కాపాడడానికి ఎందుకు రాడు బిడ్డ? నీ మొర ఎందుకు వినడు బిడ్డ? నీ కష్టం ఎందుకు తీర్చడు బిడ్డ? వారి కన్నిటిని నేను చూచితిని అంటున్నాడు. నీ కన్నిటిని ఎందుకు చూడడు? ఎందుకు తుడవడు? నమ్ముకో, విశ్వసించు, ప్రభు నీ మొర తప్పక వింటాడు. ప్రభు ఇశ్రాయేలు ప్రజలను అమితముగా ప్రేమించాడు కనుక పైనుండి క్రిందకు దిగి వచ్చాడు వారిని కాపాడడానికి. ప్రభుని నమ్ముకో, నీ పైన కూడా అంతకు మించినటువంటి ప్రేమను భగవంతుడు కలిగి ఉన్నాడు. నమ్మకముంచు, విశ్వాసముంచు, ధైర్యము కోల్పోకు. మరి రెండవది కూడా మనము నేర్చుకుంటే, హోషేయ గ్రంథములో మనం ఒక మాట వింటూ ఉంటామండి. హోషేయ ప్రవక్త 11వ అధ్యాయములో 1వ వచనము నుండి వాక్యము చూస్తే భగవంతుడు ఇలా అంటున్నాడు, ఇశ్రాయేలుడు బాలుడై ఉండగా నేను అతనిని ప్రేమించితిని, ఐగుప్తు నుండి నా కుమారుని పిలిచితిని, కాని నేను అతన్ని పిలిచిన కొలది అతడు నా నుండి వైదొలగెను. 4వ వచనం అంటుంది, గాఢమైన ప్రేమానురాగముతో నేను వారిని నా చెంతకు రాబట్టుకొంటిని, వారిని పైకెత్తి నా బుగ్గల కానించుకుంటుని, క్రిందకు వంగి వారిచే అన్నము తినిపించి తిని, అయినను వారు నా యుద్ధకు వచ్చుటకు అంగీకరింపరైరి. భగవంతుడు ఇశ్రాయేలు ప్రజలను ఇంతగా ప్రేమించి వారి చెంతకు వచ్చి ప్రభువుని వాక్యించండి, వారిని నా చేతులతో ఎత్తి పట్టుకుంటుని, నా బుగ్గలకు ఆనించుకుంటుని, వారిని నేను ప్రేమించి తిని, అన్నము తినిపించి తిని, వారు నన్ను కాదని, నా ప్రేమను వద్దని వాళ్ళు నన్ను వదిలిపెట్టి దూరం అయిపోతున్నా కూడా నేను వారిని విడిచిపెట్టి వెళ్ళలేదు. నా ప్రేమ సహనము కలది కాబట్టి, నా ప్రేమ దయగలది కాబట్టి, నా ప్రేమ కరుణ కలది కాబట్టి, నా ప్రేమ నా బిడ్డలపై నిజమైనది కాబట్టి, వారు నన్ను ఎంతగా విడిచిపెట్టిపోయినా నేను వారిని విడిచిపెట్టి పోలా. ఇప్పటికీ నేను వారిని ప్రేమిస్తూనే ఉన్నాను కాబట్టి వారి వెంట వెళుతున్నా, వారిని రమ్మని పిలుస్తున్నానంటూ వారు నన్ను విడిచిపెట్టి వెళ్ళినా నేను వారిని విడువలేదు అని ప్రభు మరి ఒకసారి గుర్తు చేస్తూ, బిడ్డ, అనేక సార్లు మనము కూడా ప్రభుని విడిచిపెట్టి వెళుతూ ఉండవచ్చు. మన మాటల ద్వారా, మన చేతుల ద్వారా, మన బలహీనత ద్వారా, మన పనుల వలన, మనము బిజీగా ఉండటం వలన అనేక సార్లు ప్రభుకి దూరం అయిపోతూ ఉండవచ్చు. కానీ ప్రభు మాత్రం నేను నిన్ను విడువను బిడ్డ అంటున్నాడు.
నేను నిన్ను విడువను బిడ్డ, నేను నిన్ను మరచిపోను బిడ్డ, నేను నేటికి కూడా నిన్ను ప్రేమిస్తూనే ఉన్నా అంటున్నాడు. అంటున్నటువంటి ప్రభువు ఈ రోజున మనకి చెబుతున్నటువంటి గొప్ప వాక్యం ఏమిటంటే, బిడ్డలారా, నేనే విధముగా మీరు నాకు ఎంత దూరమైనా, ఎంతగా నా చెంత నుండి దూరము అయిపోయి వెళ్ళిపోతున్నా, నేను మేము నేను మీకు దూరము కాకుండా, విడిచిపెట్టకుండా మేము హక్కును చేర్చుకుంటూ నేటికి మీకు ప్రేమను పంచుతున్నాను. మీరు కూడా నిజమైనటువంటి ప్రేమను మీ తోటి వారికి పంచండి. నిజముగా భగవంతుని ప్రేమించడం అంటే ఏంటయ్యా అంటే, నిర్గమకాండం 20వ అధ్యాయములో వాక్యం అంటూ ఉందండి. నిర్గమకాండములో 20వ అధ్యాయములో 6వ వచనం వాక్యం అంటుంది, నన్ను ప్రేమించి నా నియమములను పాటించు వారిని 1000 తరముల దాకా నేను కరుణింతును అంటున్నాడు. నిజముగా దేవుని ప్రేమించడం అటేనట ఆయన వాక్యాన్ని విని ఆయన నియమాలను పాటించడమట. అటువంటి వారిని నేను 1000 తరముల వరకు దీవిస్తానంటున్నాడు. బిడ్డలారా, భగవంతుడు మన నుండి కోరుకునేది ఇదే. నేను నిజముగా మేము ప్రేమిస్తున్నా కాబట్టి మీరు ఎంత తప్పు చేసి నాకు ఎన్నిసార్లు దూరం అయిపోతున్నా నేను మేము చేయి విడవట్లా, ఇప్పటికీ నేను మేము నిజముగానే ప్రేమిస్తున్నా. నా ప్రేమ నిజమైనది, స్వచ్ఛమైనది, సహనము కలది, కరుణ గలది, దయగలది అంటూ చివరిగా ఒక మాట అంటున్నాడు. నా ప్రేమ దోషములను లెక్కింపదు కాబట్టి నేను మళ్ళీ మళ్ళీ మీరు తప్పు చేసి పాపము కట్టుకుని నాకు దూరం అవుతున్నా నేను మేము క్షమించి హక్కును చేర్చుకుంటూనే ఉన్నా, ఎందుకంటే నా ప్రేమ నిజమైనది, నిజమైన ప్రేమ దోషాలను వెతకదంటున్నాడు. మీరు కూడా మీ కుటుంబాలలో భార్యాభర్తలు కానీ, తల్లిదండ్రులు బిడ్డలు కానీ, అత్తామామలు కోడళ్ళు కానీ, లేకపోతే అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెండ్రు కానీ, ఒకరి పట్ల ఒకరు ప్రేమగా ఉండండి. ఆ ప్రేమ బయట ఎక్కడో కాదు, ముందుగా మీ ఇంట్లో వాళ్ళకి పంచండి. ఇంట్లో వాళ్ళతో, మీ కుటుంబం వాళ్ళతో, మీతో, భార్య భర్తతోనూ, భర్త భార్యతోనూ, తల్లిదండ్రుల బిడ్డలతోనూ, బిడ్డలు తల్లిదండ్రులతోనూ, అన్నదమ్ములు అక్క చెల్లెండ్రతోనూ మీరు కలిసిమెలిసి ఉండండి. నిజమైనటువంటి ప్రేమ కలిగి ఉంటే ఒకరినొకరు సహనముతో ఉండండి, ఓర్పుతో ఉండండి, కరుణా జాలిదయతో ఉండండి. మీ ప్రేమ నిజమైనదైతే తప్పులు ఎంచుకోరు, దోషాలు ఎంచుకోరు, మన్నించుకుంటూ నిజమైనటువంటి ప్రేమను పంచుకుంటూ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నట్లుగా మనము కూడా ఒకరినొకరు ప్రేమను పంచుకుంటూ సంతోషముగా ఉందాం. నిజమైనటువంటి ప్రేమను పంచుకుంటూ కలిసిమెలిసి ఆనందముగా ఉందాం. దేవుని ప్రేమిద్దాం. ఆ ప్రేమను తోటి వారి పట్ల పంచుతూ అందరము కలిసిమెలిసి నిజమైనటువంటి దేవుని బిడ్డలుగా, నిజమైనటువంటి ప్రేమ బిడ్డలుగా బ్రతుకుతాం. అందుకు కావలసినటువంటి మంచి మనస్సును, దైవ హృదయాన్ని మనకు దయచేయమని ప్రభుని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు ప్రేమమయుడని యేసు ప్రభువా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు. అయ్యా యేసయ్యా, నీవు ఈ లోకములో పుట్టినదే మా మీద ప్రేమ చేత, మనుషుల మీద నీకున్నటువంటి ప్రేమ చేత మమ్ము కాపాడి నశించిపోకుండా రక్షించడం కోసం ప్రేమ చేత ఈ లోకములో పుట్టావు, ప్రేమ చేత మా కోసం మరణించావు, ప్రేమ చేత మమ్ము నేటికి కాపాడి రక్షిస్తున్నావు. నీకు వందనాలయ్యా. దైవ ప్రేమను పొందుకుంటున్నటువంటి మేము, నీ నిజమైనటువంటి ప్రేమను పొందుకున్న మేము కూడా మా కుటుంబములో కానీ, మా ఇరుగు పొరుగు వారితో కానీ, మా అన్నదమ్ములు అక్క చెల్లెలతో కానీ, మా ఇంట్లో వాళ్ళతో కానీ అందరము కూడా ఒకరినొకరం ప్రేమను పంచుకుంటూ, స్వచ్ఛమైనటువంటి ప్రేమను, నిజమైనటువంటి ప్రేమను పంచుకుంటూ అందరము సంతోషముగా, ఆనందముగా, నిజమైనటువంటి యేసయ్య బిడ్డలుగా, నిజమైన క్రైస్తవ బిడ్డలుగా, నిజమైనటువంటి ప్రేమ బిడ్డలుగా జీవించలాగున నీ ప్రేమతో మమ్మందరిని నింపమని, వాక్యాన్ని వింటున్నటువంటి వారందరినీ కూడా నీ పరిశుద్ధ హస్తాలు చాచి దీవించి కాచి కాపాడి రక్షిస్తూ నీ ప్రేమతో బిడ్డలందరినీ కూడా నింపి అందరినీ ఆశీర్వదించమని యేసు ప్రభుని పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మీతో ఉందరుగాక, మీ ఆత్మతోనూ ఉందరుగాక. సర్వాశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మేమందరినీ భగవంతుడు ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.